సో బ్రేకింగ్ రిజల్ట్స్ చూస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు షాక్ తగిలింది. ఆయన పిఏ కాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో కాజాను అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. ఉదయం పోలీస్ శిక్షణా కేంద్రానికి షిఫ్ట్ చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టారని అంజాద్ బాషా పిఏ కాజాపై కేసు నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి మీద కూడా ప్రస్తుతం ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిఏ కాజాను కూడా పోలీసులు అదుపులో తీసుకొని ప్రస్తుతం కడపకు తరలించారు. ఏదైతే గత ఎన్నికల నేపథ్యంలో కొంతమంది కూడా అప్పటి మాధవరెడ్డి మీద కూడా సోషల్ మీడియాలో ఏదైతే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే పోస్టులు పెట్టారు. ఆ పోస్టుల నేపథ్యంలో ప్రస్తుతం అటువంటి విజువల్ కూడా మరోమారు వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిఏ కాజా కూడా సర్క్యులేట్ చేస్తూ ఆమెను కించపరిచే విధంగా అసభ్యకరమైన రీతిలో కూడా సర్క్యులేట్ చేస్తున్నాయని ఆమె ఫిర్యాదు మేరకు కూడా కడప వంటూరు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కాజా హైదరాబాద్ లో తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో ప్రస్తుతం నిన్న రాత్రి కూడా అదుపులో తీసుకొని కడపకు తరలించారు. కడప జిల్లా పోలీసు ట్రైనింగ్ కేంద్రంలో ప్రస్తుతం అటువంటి కాజాను కూడా విచారిస్తున్నట్టే. ఓవరాల్ గా గత పాత వీడియోలను ఎందుకు ప్రస్తుతం షేర్ చేసి ఆయన అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారు, అదే పనిగా ఎందుకు మహిళా ఎమ్మెల్యే పట్ల కూడా ఎందుకు అట్లా ఆ విధంగా అసభ్యకరంగా సర్కులు చేయడం పట్ల కూడా ప్రస్తుతం పోలీసులు కూడా కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా పని కట్టుకొని చేస్తున్నారు, లేదంటే గినా ఇతనే ఏమన్నా సర్కులు చేసేందుకు కూడా పెద్ద పథకమే రచించారనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఇంట్రాగేషన్ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఎమ్మెల్యే మాధవరెడ్డి ఫిర్యాదు మీదకు ప్రస్తుతం కాజా అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పేర్లు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాత వీడియోలను ప్రస్తుతం ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు వైసీపీ అనేది కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో తెలియాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. निकालो वीडियो निकालो, सब निकालो, टाइम देख लो, सब देख लो, सुबह जट भी आको बोली करता అవునా ఇది వంట వచ్చి వీడియో తెచ్చారు. లేదు మాట్లాడాలి